హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు కంటెంట్ ఏంటి అంటే 8th క్లాస్ మ్యాథ్స్లో 9th యూనిట్ బీజీయ సమాసాలు సర్వసమీకరణాలు. ఈ చాప్టర్లో ఆల్రెడీ 2 వీడియోలు చేసుకున్నాము. ఇది లాస్ట్ వీడియో అనమాట. ఓకేనా? ఈరోజు కంటెంట్లోకి వెళ్ళామంటే సర్వసమీకరణం అనగానేమి అన్నారు. ఇక్కడ a+1 ఇంటూ a+2 ఈక్వల్ టు a² + 3a+2 ఇది ఉంది కదా. దీన్ని తీసుకుంటే ఏ యొక్క కొన్ని విలువలకు సమానత్వానికి ఇరువైపులో ఉన్న విలువలను గమనిద్దాము అన్నారు. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 10 తీసుకుంటే ఇక్కడ a+1 అంటే ఎంత? ఏ అంటే 10 కదా. a+1 అంటే 11, a+2 అంటే 12. 11 × 12 ఈ రెండు గుణించుకుంటే 132 వచ్చింది. ఇక్కడ ఇది వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ a² + 3a+2 ఉంది కదా. a² అంటే 10² + 3a అంటే 3 × 10 3 × 10 30 + 2 10² అంటే 100 + 30 + 2 ఎంత? 132 వచ్చిందనమాట. అంటే రైట్ సైడ్ కూడా ఈక్వల్గానే వచ్చింది. లెఫ్ట్ సైడు 132, రైట్ సైడు 132 వచ్చింది. ఓకేనా? a = 10 అయినప్పుడు సమానత్వానికి ఇరువైపుల విలువలు సమానంగా ఉన్నాయి అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు a = -i తీసుకుంటే LHS వాల్యూ వచ్చి 12 వచ్చింది, RHS వాల్యూ 12 వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ -i తీసుకుంటే కూడా LHS, RHS రెండు సమానమైంది. ఇక్కడ 10 తీసుకుంటే కూడా సమానమైంది. ఇక్కడ ఏ యొక్క ఏ విలువకైనా LHS = RHS ఆగుట మనం చూడవచ్చు. ఇక్కడ చూసాము. ఈ విధంగా చరరాశి యొక్క ప్రతి విలువకు సత్యమగు సమానత్వాన్ని సర్వసమీకరణం అంటారు. అంటే ఏ బదులుగా మనం ఏ విలువ తీసుకున్నా రెండు పక్కల ఈక్వల్గా వచ్చిందనుకోండి, అలాంటి వాటిని సర్వసమీకరణాలు అని అంటారు. ఓకేనా? ఇంకా కొన్నిసార్లు అది సత్యం కాకపోవచ్చంట. ఇది చూడండి, a = 0 తీసుకున్నప్పుడు, a = -5 తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది సమాసం తీసుకున్నారు. ఓకేనా? దీనికైతే సరిపోయింది. a = 10 తీసుకున్నా, a = -i తీసుకున్నా రెండు వైపులా ఈక్వల్ అయింది. ఇక్కడ అలాంటిదే ఇంకొక సమాసం తీసుకున్నారు. a² + 3a+2 = 132 అన్నారు. అంటే దీంట్లో ఇప్పుడు -5 ప్రతిక్షేపించామనుకోండి, 5 × 5 = 25 వస్తుంది. ఇక్కడ 3 × -5 అంటే 15 వస్తుంది, +2 దీని వాల్యూ ఎంత వస్తుంది? 12 వస్తుంది కదా. కానీ ఇక్కడ రైట్ సైడ్ మాత్రం 132 ఉంది కదా. కాబట్టి కొన్నిసార్లు సత్యం కాదు. ఇక్కడ చూడండి, సత్యం కాదు. అలా కాకుండా రెండు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు, రైట్ హ్యాండ్ సైడు రెండు ఈక్వల్గా కావాలి అంటే వాటికి కొన్ని సమీకరణాలు ఉన్నాయి. అలాంటి వాటిని ప్రామాణిక సమీకరణాలు అని అంటారు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఈ ప్రామాణిక సమీకరణాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, a + b × a + b అంటే a + b ఇంటూ రెండు ఒకటే కదా. a + bలు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. లేదా a + b² మనకు తెలుసు ఈ ఫార్ములా. ఈ లబ్ధాన్ని పరిశీలిస్తే a + b × a + b a + b² ఉంది కదా. అక్కడ దాన్ని ఏం చేశారు? a + b × a + b. మనం ముందు వీడియోలో నేర్చుకున్నాము ద్విపదిని ద్విపదితో గుణించడం. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, a అండ్ b. ఇక్కడ కూడా a అండ్ b అంటే ఇది ద్విపది, ఇది కూడా ద్విపది అనమాట. దీన్ని ఎలా గుణిస్తాము అంటే ఇక్కడ చూడండి, a × a + b అంటే ఇక్కడ aతో దీన్ని మొత్తాన్ని గుణించుకోవాలి. మళ్ళీ +b ఉంది కదా, bతో ఈ మొత్తాన్ని గుణించుకోవాలి. ఓకే, ఇప్పుడు a × a ఏమవుతుంది? a². ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ అట్లే a × b ab. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, b × a ba ప్లస్ ఇక్కడ b × b b² అంటే a² ఈ లాస్ట్లో ఉండేది b²,
ఇక్కడ ఒక ఏబి, ఇక్కడ ఒక ఏబి. ఏబి అన్న బిఏ అన్న ఒకటే. రెండు 2బిఏ ఏబి. ఓకే. ఏబి అన్న బిఏ అన్న ఒకటే అనమాట. ఇప్పుడు చూడండి ఇలా చేసినప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఈ బ్రాకెట్లో చూడండి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది ఒక ప్రామాణిక సర్వసమీకరణం. అదేలాగే మనకి ఇంకొక ఫార్ములా కూడా తెలుసు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీనికి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈ బాక్స్లో చూడండి. ఓకేనా. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇంకొకటి కూడా తెలుసు మనకి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ ఏమి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి తెలుసు కదా, అదే అనమాట ఇది. ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రామాణిక సమీకరణం. ఇలాంటి వాటికి ఏ అంటే చరరాశి బదులు ఏ విలువ తీసుకున్నా రెండు వైపులా ఈక్వలే వస్తుంది. బి బదులు ఏ చరరాశి తీసుకున్నా రెండు వైపులా ఒకే వాల్యూ వస్తుంది. ఇలాంటి వాటిని ప్రామాణిక సర్వ సమీకరణాలు అని అంటారు. ఓకేనా. ఇక్కడ మనం 3 ఫార్ములాలు నేర్చుకున్నాం. ఏమేమి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ 3 నేర్చుకున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఏమి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూసామంటే ఇక్కడ చూడండి ఇంకొక సర్వ సమీకరణం అంట, ఇది కొత్తది. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది అంటే మనం గుణించి వేసుకుంటాం కదా, ఈ ఎక్స్తో ఈ మొత్తాన్ని ప్లస్ ఏతో ఈ మొత్తాన్ని, అదనమాట. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఇంత వస్తుందనమాట. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఓకే. ఇప్పుడు మనం 4 ప్రామాణిక సమీకరణాలు నేర్చుకున్నాం. ఓకేనా. ఇప్పుడు సర్వ సమీకరణాల వినియోగం ఎలా వినియోగించాలో చూద్దాం. ఇక్కడ చూడండి సర్వ సమీకరణం 1ని ఉపయోగించి 2x ప్లస్ 3y హోల్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ వచ్చి 103 హోల్ స్క్వేర్, దీన్ని కనుక్కోండి అని చెప్పారు. ఇక్కడ 2x వచ్చి ఏ అనుకుంటాం, 3yని బి అనుకుందాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, దాన్ని బట్టి మనము ఏ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్, ప్లస్ బి స్క్వేర్ అంటే 3y కదా, 3y హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అన్నారు. ఏ అంటే ఇక్కడ ఏమి 2x, బి అంటే 3y కదా, 3y. ఇప్పుడు ఏమవుతుంది 2 స్క్వేర్ అంటే 4x స్క్వేర్, 4x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 3 3s are 9y స్క్వేర్. ఇక్కడ 2 2s are 4, 4 3s are 12, x ఇంటూ వై xy. ఇంతే దీని ఆన్సర్. ఇక్కడ చూడండి లాస్ట్లో. ఓకే. 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 12xy. ఓకే. తర్వాత ఇక్కడ ఇది ఉంది చూడండి 103 హోల్ స్క్వేర్. దీన్ని ఇదేలాగన్నా చేయండి. ఇలాగ చేయాలంటే మీకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 103 ఇంటూ 103 గుణించి వేసేసేయండి. లేదా దీన్ని ఏం చేస్తున్నారు 100 ప్లస్ 3గా డివైడ్ చేసుకొని ఏ స్క్వేర్ సరి చేస్తాం చూడండి. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 100 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి ఏబి. ఇది ఏ అండ్ బి కదా. ఇక్కడ 100 స్క్వేర్ అంటే 10,000, ఇక్కడ 2ab అన్నప్పుడు 2 ఇంటూ 100 200, 200 ఇంటూ 3 600 అనమాట. ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఇది మొత్తాన్ని కలిపితే ఇంత వచ్చింది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సర్వ సమీకరణం 2ను ఉపయోగించి కనుగొనండి అన్నారు. ఇది వచ్చి 4p అనేది వచ్చి ఏ, 3q అనేది బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దీన్ని యూజ్ చేసి దీని వాల్యూ కనుక్కోండి అన్నారు. మనకి తెలుసు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏమి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 4p స్క్వేర్. ఓకే. 4p హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3q,
3q హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఏమి 4p ఇంటూ బి అంటే 3q. దీని వాల్యూ కనుక్కుంటే చాలు. 4 స్క్వేర్ అంటే ఎంత 4 4 16, పీ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ 16 పీ స్క్వేర్ ప్లస్ 3 3 9 క్యూ స్క్వేర్ 9 క్యూ స్క్వేర్ 2 4 8 8 24 పీక్యూ. ఇది వచ్చిందనమాట. ఇక్కడ నుంచి చూడండి. ఓకే, 16 పీ స్క్వేర్ మైనస్ 24 పీక్యూ ప్లస్ 9 క్యూ స్క్వేర్. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు ఇక్కడ 4.9 హోల్ స్క్వేర్ ఇచ్చారు. మీరు ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నా చేయండి, లేదా మీరు డైరెక్ట్గా ఇది 2 టైమ్స్ 4.9 ఇంటూ 4.9 ఇలా గురించి కూడా వేసేయండి. ఓకేనా. ఇది మనం ఆల్రెడీ దశాంశాల్లో నేర్చుకున్నాం. పాయింట్స్లో వస్తే ఆన్సర్లో పాయింట్ ఎలా పెట్టాలి అని ఒకసారి చేస్తాను చూడండి. ఇక్కడ 4.9 ఉంది కదా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కూడా చేయొచ్చు, లేదంటే దీన్ని 2 టైమ్స్ వేసుకొని గుణించుకొని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని వేయాలంటే ఇక్కడ 4.9 అంటే 5లో నుంచి 0.1 తీస్తే 4.9 వస్తుంది. దాన్ని 2 సార్లు వేసుకొని గుణించుకుంటాం, లేదంటే ఈ విధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకొని ఇలా అయినా చేస్తాం. ఇప్పుడు చూడండి 4.9 ఇంటూ 4.9 ఉంది కదా, ఇక్కడ పాయింట్స్ అలానే ఉండని వచ్చిన ఆన్సర్లు ఎలా వేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి 9 9 81 కదా, 8 1 9 4 36 44. నెక్స్ట్ 4తో కదా, 4 9 36 4 4 16 17 19. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 1, ఇది 2 యాడ్ చేస్తే 4 1 6 10 వచ్చింది. ఇక్కడ 1 0 14 1 4 2 ఇంత వచ్చింది. పాయింట్స్ ఎలా పెట్టాలి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి దశాంశాలు ఆ చాప్టర్లో మనం నేర్చుకున్నాం కదా 6th క్లాస్ మ్యాథ్స్లో. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి ఇక్కడ ఒక స్థానం ముందు, ఇక్కడ ఒక స్థానం ముందు, 2 ఆన్సర్లో ఇక్కడ నుంచి ఒక స్థానం 2 స్థానాలు ఇక్కడికి పెట్టాలన్నమాట పాయింట్. దీనికి ఆన్సర్ 24.01. ఓకే, ఇక్కడ వచ్చింది కూడా అది చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సర్వసమీకరణం 3 దాన్ని ఉపయోగించి చేయండి అన్నారు. ఇది వచ్చి ఏ, దీన్ని ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. ఓకేనా, బి మళ్ళీ సేమ్ అదే ఉంది. ఏ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ సేమ్ అదే బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. దీనికి సర్వసమీకరణం 3 ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఇది కదా 3/2m హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2/3n హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3 స్క్వేర్ అంటే 3 3 9, 2 స్క్వేర్ అంటే 2 2 4, m స్క్వేర్ అంటే m స్క్వేర్, m అంటే m స్క్వేర్ మైనస్ 2 2 4 బై 3 3 9 n స్క్వేర్. ఓకే, ఇంతే దీని ఆన్సర్. ఇక్కడ చూడండి. అదేలాగే ఇక్కడ వచ్చి ఇది ఏ స్క్వేర్ మైనస్ ఇది బి స్క్వేర్ అయితే మీరు ఎలా కనుక్కుంటారంటే ఏ ప్లస్ బి అంటే ఈ 2 కలపండి, మళ్ళీ ఏ మైనస్ బి ఇందులో నుంచి దీన్ని తీసేయండి. అంటే ఇవి 2 కలపండి, తర్వాత ఇందులో నుంచి దీన్ని తీసేసి వచ్చిన ఆన్సర్ని గుణించండి, ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇది కూడా మీరు అలానే చేయొచ్చు, లేదా ఇవి 2 డైరెక్ట్గా గుణించి కూడా వేసేయండి, మీ ఇష్టం, ఏదైనా కరెక్టే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏం చెప్పారు, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఇక్కడ చూడండి, ఇది కూడా సర్వసమీకరణమే. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంట, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్
ప్లస్ ఏబి అన్నారు. ఇప్పుడు 501ని మనము 500 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 502ని 500 ప్లస్ 2గా రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది ఎక్స్, ఇది ఏ. ఎక్స్ ఏ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఇది కదా 500 స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 1, బి అంటే 2 కదా. 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 500 ప్లస్ ఏ ఇంటూ బి. ఏ అంటే 1, బి అంటే 2 కదా. 1 ఇంటూ 2. 500 స్క్వేర్ అంటే 5 5ల 25, 4 సున్నాలు వస్తుందన్నమాట. ఇక్కడ 2 ఉంది కదా, 2 సున్నాలు స్క్వేర్ చేస్తే 4 సున్నాలు ప్లస్ 1 ప్లస్ 2 3. 3 ఇంటూ 5 5 ముళ్ళ 15 కదా. 1500 ప్లస్ 1 ఇంటూ 2 ఇంత వచ్చింది. మళ్ళీ ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 20 1 10 100 1000 10,000 లక్ష 2,50,000 ఉంది. ఇక్కడ ఒక 1000 ఉంది కాబట్టి 51,502 వస్తుందన్నమాట. ఓకేనా. ఇది లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇది గుణించి వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది కదా మనకు కావాల్సింది. 2 1ల 2, 2 0ల 0, 2 5ల 10, 0తో 0 0 0, 5తో 5 1ల 5, 5 0ల 0, 5 5ల 25. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే కూడా మనకి అంతే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ వచ్చింది. కాకపోతే వీళ్ళు దీన్ని బేస్ చేసుకొని చేయండి అన్నారు కాబట్టి ఇంత పెద్దది వచ్చింది. ఇప్పుడు ఇది కూడాను 103 ఇంటూ 95తో గుణించేసేయండి. అంటే ఎగ్జామ్లో ఇవన్నీ చేయాలంటే టైం ఉండదు కాబట్టి, లేదా మీరు దీన్ని ఫాలో అయ్యి ఈ విధంగా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మనము అభ్యాసంలోకి వచ్చేసినాము. 9.5 ఇది చూస్తే ఇక్కడ చూడండి, x+3 ఇంటూ x+3 ఉంది కదా ఇక్కడ లెక్కలో. అంటే 2 కూడా x+3లే. దీన్ని ఏం చేస్తామంటే మనము x+3లు 2 ఉన్నాయి కదా. సో ఇదేమో అయిందే, వర్క్ కావడంలే. x+3లు 2 ఉన్నాయి కదా. అంటే x+3 హోల్ స్క్వేర్ చేసామనుకోండి, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే. ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. మనకు తెలుసు ఏ స్క్వేర్ అంటే ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ 3 కదా ఉంది, 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, 2 ఇంటూ ఏ, బి అంటే 3 కదా, 2ab. ఈ మొత్తం వాల్యూ కనుక్కుంటే ఎక్స్ స్క్వేరు 3 స్క్వేర్ అంటే 9 కదా, ప్లస్ 2 3 6 ఎక్స్ అంతే. ఇది ఫస్ట్ దానికి. ఓకే. నెక్స్ట్ 2y ప్లస్ 5 ఇంటూ 2y ప్లస్ 5 ఉంది. ఇది కూడా సేమ్ ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని 2y ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 ఉంది కాబట్టి దాన్ని స్క్వేర్ చేసుకుంటాం. ఇప్పుడు 2y అనేది ఏ అనుకుంటాం, ఈ 5ని బి అనుకుంటాం. ఏ స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ 2y, బి అంటే 5. ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది, 2 స్క్వేర్ అంటే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 2ల 4y స్క్వేర్, ఇక్కడ 5 స్క్వేర్ అంటే 5 5ల 25, ఇక్కడ వచ్చి 2 2ల 4 4 5ల 20 y ఉందన్నమాట. ప్లస్ 20y అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2a మైనస్ 7 ఇంటూ 2a మైనస్ 7 అంటే ఇది ఏమి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇందులో ప్రతిక్షేపించుకోండి. ఏ అంటే ఇక్కడ ఇది 2a వస్తుంది, బి అంటే 7 వస్తుంది. ఇవన్నీ ఇందులో ప్రతిక్షేపిస్తే దేని వాల్యూ వస్తుంది. ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనమాట. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇదే
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab దాని ప్రకారం ఇది కూడా సేమ్ అదే వాల్యూలే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇది వచ్చి ఏమి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఫార్ములా ఉంది కదా, అంటే దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి అంతే. ఇక్కడ చూడండి 1.1m హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్. ఇక్కడ 11 11లో 121 పాయింట్ ఎలా వస్తుందంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేస్తే 2 కుడివైపు నుంచి 2 ఎడమకి వెళ్తుంది. ఇక్కడ m స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ కదా, 4 16. ఇక్కడ 1 డిజిట్ ముందుంది కాబట్టి ఆన్సర్లో 2 డిజిట్కి ముందు వస్తుంది. ఇదే దీని ఆన్సర్ దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇది ఏమి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది చూడండి, ఇక్కడ చూసారా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ ఫార్ములాని బేస్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఈ లెక్క చేసాం కదా అట్లా. ఇది సేమ్ రెండు ఒకటే ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దాన్ని బేస్ చేసుకొని చేయండి. నెక్స్ట్ ఇది చూద్దాం, కొంచెం చూడడానికి భిన్న రూపంలో ఉంది కాబట్టి ఇది చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీన్ని బేస్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేయండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇందులో ప్రతిక్షేపించి ఇందులో వేయండి. కొన్నిసార్లు మీకు ఇదే ఫార్ములా కరెక్టా లేదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కరెక్టా అనే డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారు, ద్విపదిని ద్విపదితో గుణకారం చేసేది నేర్చుకున్నాం కదా, అలా చేసేయండి. అలా చేసినా మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ 7aతో ఈ మొత్తాన్ని గుణించుకోండి మైనస్ 9bతో ఈ మొత్తాన్ని గుణించుకోండి అంతే. ఓకేనా, ఇప్పుడు ఇది చూద్దాం. ఇది x/2 సేమ్ రెండు అదే ఉంది కదా, అప్పుడు x/2 ప్లస్ 3y/4 ఇది వచ్చి హోల్ స్క్వేర్ అనమాట. రెండు అదే ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, x/2 హోల్ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ 3y/4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే x/2 కదా, x/2 ఇంటూ బి అంటే 3y/4. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 2 2 4 కదా, x²/4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9y స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అవుతుంది. 3xy లవంలో 3xy మిగిలింది, హారంలో 4. ఇంతే దీని ఆన్సర్. ఓకేనా, చాలా ఈజీ. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రతి బిట్ని మనకు వచ్చు కదా అని స్కిప్ చేయొద్దండి. ప్రతిదాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది. దీనికి రిలేటెడ్గా 7th 6thలో ఉన్నది కూడా మీకు ఈజీ అవుతుంది, 9thలో ఉన్నది కూడా ఈజీ అవుతుంది. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు x² ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి క్రింది లబ్ధాలను కనుగొనండి. ఇప్పుడు ఏమి లేదు, ఈ ఫార్ములాలో అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తెచ్చి మీరు దీంట్లో ప్రతిక్షేపించుకుంటే చాలు, దాని వాల్యూ కనుక్కుంటే చాలు. ఇప్పుడు ఇది వచ్చి ఎక్సే, ఇది ఏ, ఓకే, ఇది బి. 3 వచ్చి ఏ, 7 బి అనుకుంటే x² ఫస్ట్ దానికి ఏమొస్తుంది x² ప్లస్ ఏ ప్లస్ బి అంటే 3 + 7 3 + 7 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి అంటే 3 ఇంటూ 7. ఓకే, ఇక్కడ x² ప్లస్ 3 7 ఎంత 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 7 3 21. ఇంతే, ఇది ఫస్ట్ దానికి. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఇది బి అనుకుంటాం, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ
ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్ కదా, సారీ ఎక్స్ స్క్వేర్ ఇది, ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఇది ఏ ఇది బి కదా, అంటే 5 + 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి అంటే 5 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు 4 × 4 16x ప్లస్ 5 × 1 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 5 × 1 5 అంతే. దీని ఆన్సర్ 16x² + 6x + 5 ఇది. ఓకేనా, సేమ్ ఇది కూడా అంతే, మిగతావన్నీ కూడా అలానే చేయండి. ఓకేనా, లేదు ఇలా ప్రతిక్షేపించడం మీకు లేట్ అవుతుంది అనుకుంటే ఈ ఎక్స్తో ఈ మొత్తాన్ని గుణించండి, 3తో ఈ మొత్తాన్ని గుణించండి, వచ్చిన ఆన్సర్ కూడా దీనికి ఈక్వల్గానే వస్తుంది. లేదా ఇందులో ప్రతిక్షేపించేనా చేయండి, మీ ఇష్టం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, క్రింది వర్గాలను సర్వసమీకరణాలను ఉపయోగించి కనుగొనండి అన్నారు. ఇక్కడ వచ్చి a - b హోల్ స్క్వేర్ లాగుంది కదా, ఇది ఏ అనుకుంటాం బి అనుకుంటాం. a - b హోల్ స్క్వేర్కి సూత్రం ఏమి, a² + b² - 2ab కదా. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది బి ఉంది, సో b² ప్లస్ b² అంటే 7² - 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ బి ఇంటూ బి బదులు 7. ఇప్పుడు ఏమవుతుంది b² ప్లస్ 7² అంటే 7 × 7 = 49 మైనస్ 2 ఇంటూ బి ఇంటూ 7 అంటే 7 × 2 = 14b అంతే దీని ఆన్సర్. ఓకే, ఈ ఫస్ట్ దానికి. నెక్స్ట్ ఇది కూడా అంతే, a + b హోల్ స్క్వేర్, ఇది ఏ ఇది బి అనుకుంటాం. a² అంటే xy హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 3z హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే a అంటే xy b అంటే 3z. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే x² y² ప్లస్ 3² అంటే 9 z² ప్లస్ ఇది 2 గుణించుకుంటే 3 × 2 6 xyz 6 xyz. అర్థమవుతుందా. నెక్స్ట్ ప్రాబ్లం ఇది వచ్చి a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab దాని ప్రకారం చేయండి. ఇది a + b హోల్ స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి a + b హోల్ స్క్వేర్, ఇదేలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. సరే, ఇది కొంచెం భిన్న రూపంలో ఉంది కాబట్టి దీన్ని ట్రై చేస్తాను. చూడండి, ఇది ఏ అనుకుంటాం, ఇది బి కదా, a + b హోల్ స్క్వేర్. మనకు తెలుసు a² + b² + 2ab కదా. a² అంటే ఇది 2/3m హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 3/2n హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 2/3m 2/3m ఇంటూ బి అంటే 3/2n 3/2n. ఇక్కడ చూడండి, 2² అంటే 2 × 2 = 4 కదా, 3² అంటే 3 × 3 = 9m². ఓకే, 4/9m² ప్లస్ 3² అంటే 3 × 9 2² అంటే 4n² ప్లస్ ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందో చూస్తే హారంలో 3 లవంలో 3 హారంలో 2 లవంలో 2 పోయింది, ఇంకా 2 ఇంటూ m ఇంటూ n మిగిలింది 2mn అంతే దీనికి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇది పాయింట్స్లో ఉంది కదా, దీన్ని కూడా ఒకసారి చెప్పేస్తాను. ఇది వచ్చి a - b హోల్ స్క్వేర్ అనమాట. a - b హోల్ స్క్వేర్కి ఏమి a² ప్లస్ b² మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఏమి 0.5q. ఓకే, ఇక్కడ 4² అంటే 16 కదా, ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి ఒక పాయింట్ ముందుంది కాబట్టి ఆన్సర్లో 2 పాయింట్లు ముందు రావాలి. ఓకే, స్క్వేర్ ప్లస్ 5 × 5 = 25 5² అంటే 5 × 5 = 25. ఇక్కడ వచ్చి ఒక్క పాయింట్ ఉంది రైట్ నుంచి లెఫ్ట్కి, ఆన్సర్లో 2 డిజిట్స్కి ముందు ఉండాలి q² మైనస్ ఇక్కడ 5 × 4 = 20 22 × 40 వచ్చింది. ఇక్కడ 2 అంటే ఇక్కడ ఒక బిందువు ముందు ఇక్కడ ఒక బిందువు ముందు, నంబర్ ముందు బిందువు ఉంది కదా 2
అంటే ఇక్కడికి వస్తుందనమాట. PQ అంతే దీని ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చి A+B². ఓకే. మెయిన్ మీకు ప్రాసెస్ వచ్చు కదా అని స్కిప్ చేయొద్దు. అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ వెనుక ఉంటుంది, చెక్ చేసుకోండి. వీటిని సూక్ష్మీకరించండి అన్నారు. ఇది చూడండి A-B² అనమాట. ఇది A-B² ప్రకారం ఇది మీకొచ్చు A² + B² - 2AB. ఇందులో ప్రతిక్షేపించేయండి. ఏ బదులుగా A² ప్రతిక్షేపించాలి. అప్పుడు ఏమవుతుంది, A²² అంటే A⁴ అవుతుంది. ప్లస్ B² అంటే ఆల్రెడీ ఇక్కడ B ఉంది, B⁴ అవుతుంది. ఓకే. మైనస్ 2AB అంటే A అంటే A², B అంటే B² ఉంది అక్కడ. ఇదే దీని ఆన్సర్. ఓకే. ఇది A+B² మైనస్ A-B². దీనికి ఏమి లేదు, 4AB చేస్తే చాలు దీన్ని. ఓకే. 4 A అంటే ఇక్కడ ఎంత ఇది 2x, B అంటే 5 చేస్తే 5 2 10 14 40x వస్తుంది దీనికి ఆన్సర్. ఓకే. లేదు అంటే మీరు ఇక్కడ A+B² చేసుకొని A-B² చేసి మైనస్ చేసినారంటే అన్నీ పోను మళ్ళీ మీకు 4AB అనేది వస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ A-B² ప్లస్ A+B² దీన్ని ఇలానే చేయండి. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మిగతా అన్నీ మీకు తెలిసినవి. ఓకేనా. ఇక్కడ చూడండి A+B² చేసుకొని అందులో నుంచి -2AB²C పోతే చూడండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ అభ్యాసంలోని లెక్కలే. ఇక్కడ ఏమీ లేదు, నిరూపించండి అన్నారు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదే రైట్ హ్యాండ్ సైడ్ 2 ఈక్వల్ అని నిరూపించండి అన్నారు. ఇది ఏమీ లేదు. ఇప్పుడు 3x + 7 ఒక్క నిమిషం. ఇక్కడ 3x + 7² -84x కదా. ఇక్కడ రైట్ సైడ్ ఏముంది, 3x - 7² ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x బదులు ఏదైనా ఒక వాల్యూ తీసుకుందాం. మనకి ఈజీగా ఉండడానికి x బదులుగా 1 తీసుకుంటా. 3x అంటే 3 × 1 + 7² -84 x బదులు 1 తీసుకున్నా ఈక్వల్ టు ఇక్కడ 3 × x అంటే 1 కదా -7² ఏమవుతుంది, 3 1 3 + 7² -84 1 84 ఇక్కడ 3 1 3 ఇక్కడ -7² అంటే 3 + 7 అంటే 10 కదా. 10² అంటే ఎంత 100 -84 ఈక్వల్ టు 3 ఇక్కడ 7లో నుంచి 3 పోతే -4 -4 స్క్వేర్ చేసామంటే 4 9 16 అవుతుంది. ఇక్కడ 100లో నుంచి 84 పోతే 16 అవుతుంది. అంటే 2 కూడా ఈక్వల్ కదా. LHS = RHS ఇదే అనమాట. వాళ్ళు నిరూపించండి అన్నారు కదా. ఈ విధంగా మీరు 2 ఈక్వల్ అని చూపించొచ్చు. ఓకే. లేదా దీన్ని సింప్లిఫై చేసినారంటే లాస్ట్‌కి ఇది వస్తుందనమాట. ఓకే. అంటే A² A-B² కదా ఇది. A² + B² - 2AB కనుక్కొని మళ్ళీ ఇది ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇంత వస్తుందనమాట. ఇలా అయినా నిరూపించొచ్చు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ చాప్టర్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మళ్ళీ మీరు చూడకపోతే ముందు 2 వీడియోలు ఉన్నాయి. కంటిన్యూగా చూసారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దీనికి రిలేటెడ్‌గా ఉన్న చాప్టర్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.